హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎంత స్ట్రెస్కి గురవుతున్నామో మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక్కసారి ఇంటికి వెళ్ళాక అలా రిలాక్స్గా మనము పడుకున్నామంటే నిద్రలోకి అలా జారుకోవాలి. అలాంటప్పుడు ఎలాంటి మ్యాట్రెస్ వాడాలి, అసలు మ్యాట్రెస్ అనేది లోపల ఏమేమి యూస్ చేస్తారు, ఎలాంటి మ్యాట్రెస్ వాడితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది, మరి ఇలాంటి వాటి డౌట్స్ అన్నింటినీ కూడా చెక్ పెట్టడానికి నేనైతే వచ్చేసాను చెర్లపల్లి ఫేజ్ 2లో ఉన్నటువంటి కాంఫీ మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి. మరి ఏంటి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మ్యాట్రెస్ ఎలా తయారు చేస్తారు, ఈ తయారీ విధానం అంతా కూడా మీకు చూపించడానికి నేను వచ్చేసాను. మరి ఇంకా లేట్ ఎందుకు, నన్ను ఫాలో అయిపోండి. సో వ్యూవర్స్, మరి కంఫీ మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపలికి అయితే వచ్చేసాను. మరి ఇక్కడ మనకి లక్ష్మీపతి గారు CEO ఉన్నారు. సాని కలుద్దాం. సాని కలిసి మరి ఫోమ్స్ యొక్క కేటగిరీస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోమ్స్ ఏం యూస్ చేస్తారు మ్యాట్రెస్లో, ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ సార్ ఉన్నాక సాని కలుద్దాం. హాయ్ సార్. లక్ష్మీపతి గారు, కంఫీ మ్యాట్రెస్ యువర్ స్లీపింగ్ ల్యాప్ అంటున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దానికి అలా రీజన్స్ ఏంటి అసలు? ఈ కాంఫీ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసింది 5 years బ్యాక్. ఈ బేసికల్లీ నేను స్లీప్వెల్ GM కింద వర్క్ చేశాను అండ్ ఎంటైర్ సౌత్ హ్యాండిల్ చేశాను నేను. సో అక్కడ దానికి ముందు లాంగ్ టైం, మోర్ దెన్ 2 decades ఎలక్ట్రానిక్స్లో వర్క్ చేశాను. సామ్సంగ్, వీడియోకాన్, లాయిడ్ ఇవన్నీ వర్క్ చేశాను. దాని ముందు వెరీ ఫస్ట్ కంపెనీ వాజ్ ఆఫ్టర్ MBA రెకటెన్ కోల్మెన్లో వర్క్ చేశాను, FMCG. సో దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ ఇంకా నాకేమనిపించిందంటే మ్యాట్రసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడీస్ హెల్త్. ముందు రోజు మంచిగా నిద్రపోతేనే మనం నెక్స్ట్ డే ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ డే మనం వర్కింగ్ అప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉండదు, ప్లస్ కంఫర్టబుల్గా సక్సెస్ఫుల్గా వర్క్ చేసుకుంటారు ఎవరైనా సరే. దాని గురించి అని చెప్పి మనం కాంఫీ అనే మ్యాట్రస్ లాంచ్ చేయడం జరిగింది 5 years బ్యాక్. కాంఫీ ఈజ్ నథింగ్ బట్ కంఫర్ట్, అండ్ దాని క్యాప్షన్ కూడా యువర్ స్లీపింగ్ ల్యాబ్. లైక్ మదర్ ఒడిలో మనం ఎట్లయినా ఎంత కంఫర్టబుల్గా పిల్లలు ఎట్లా పడుకుంటారో, సేమ్ వే మన కాంఫీ మ్యాట్రస్ మీద కస్టమర్స్ డెఫినెట్గా అంత ఇదిగా కంఫర్టబుల్గా పడుకోవాలని చెప్పి, రిలాక్స్గా కంఫర్టబుల్గా పడుకోవాలని చెప్పి మనం కాంఫీ మ్యాట్రస్ యువర్ స్లీపింగ్ ల్యాప్ అని క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు రిప్యూటెడ్ బ్రాండ్కి అన్ఆర్గనైజ్డ్ బ్రాండ్స్కి చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ మధ్యలో ఏంటంటే మనకి చాలా వాక్యూమ్ ఉంది. అంటే ఒక మంచి బ్రాండ్, ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ క్రియేట్ చేయాలి, ఒక ప్రిన్సిపల్డ్గా, ఒక పాలసీడ్గా, ఒక సిస్టమేటిక్గా, ఒక మంచి కంఫర్ట్, మంచి ప్రైస్, రీజనబుల్ ప్రైజెస్ తోటి కస్టమర్స్గా అందజేయాలని చెప్పి ఒక డిజైర్ తోటి, ఒక విజన్ తోటి ఈ బ్రాండ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ కాంఫీ మ్యాట్రస్ స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా లాట్ ఆఫ్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయడం జరిగింది. లైక్ నెట్వర్క్ కానీ, కస్టమర్స్ కానీ, ఇష్యూస్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ ఇంపార్టెంట్ డే టు డే టెక్నికల్ ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్, డే టు డే లెర్నింగ్ అన్నీ జరుగుతుంది. ఇప్పటికీ కూడా నేర్చుకుంటున్నాం. 5 years అయినా కూడా డైలీ కొత్త టెక్నాలజీస్ రావటం, కొత్త టెక్నిక్స్. సో ఆ విధంగా మనం కాంఫీ మ్యాట్రస్ అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కాంఫీ మ్యాట్రస్ కింద మనకు 26 మోడల్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎనీ మ్యాట్రస్ బ్రాండ్స్లో స్ప్రింగ్ ఒక సెగ్మెంటు, నెక్స్ట్ కాయర్, ఆర్థో అండ్ ఫోమ్. ఇప్పుడు మోస్ట్లీ ఆర్థో అనేది బాగా ఫెమిలియర్ అయింది బికాస్ ఆఫ్ ద మనకి హెల్త్ ఇష్యూస్ వల్ల, కాన్షియస్ వల్ల, హెల్త్ డిజార్డర్స్ వల్ల ఇవన్నీ, అండ్ డ్యూ టు అవర్ వర్కింగ్ కండిషన్స్, డైలీ మన మార్నింగ్ సిస్టమ్ ముందు కూర్చోవడం, లైక్ IT పీపుల్. సో డెఫినెట్లీ దేర్ జాబ్ ఈస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ వర్క్ ఫర్ అరౌండ్ 10 to 12 hours, 14 hours per day. And some people working in factories, offices, different offices and all that. So ఎందరికి ఏంటంటే ఈ బ్యాక్ అండ్ స్పైనల్, వాట్ వీ కాల్ బ్యాక్ బోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ అండ్ టు మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్ ఇన్ స్లీపింగ్. మనం పడుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. సో దీని మీద ఏంటంటే ఆర్థోపెడిక్ హెస్ బికమ్ వెరీ ప్రామినెంట్ నవడేస్. ఇప్పుడు ఏంటంటే ఆర్థోపెడిక్ అని అందరూ మాకు సార్ లాటెక్స్ కావాలి, నెక్స్ట్ ఆర్థోపెడిక్ ఫోమ్ వేయాలి, రీబాండ్ వేయాలి అని ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ కస్టమర్స్ అడగడం జరుగుతుంది. అయితే సార్ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మ్యాట్రెస్ కొనాలని వెళ్ళినప్పుడు కస్టమర్కి కొంచెం అవగాహన ఉండదు. అంటే ఓన్లీ బ్రాండ్ చూస్తారు కానీ లోపల ఏం మెటీరియల్ వాడతారు, ఏం ఫోమ్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కసారి నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా మా వాళ్ళకి వ్యూవర్స్కి ఎవరైతే ఉన్నారో మ్యాట్రెస్లో వాడే ఫోమ్స్ ఎలా ఉంటాయి, ఏమేమి మెటీరియల్తో వాడుతూ ఉంటారు, ఒక్కసారి మా వ్యూవర్స్. ఇప్పుడు మీకు ఏదైనా
షోరూమ్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు పీపుల్ అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి కస్టమర్కి ఓకే వాళ్ళు అడుగుతారు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు డిఫరెంట్ మాట్లాడతారు అడిగినప్పుడు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే కస్టమర్కి ఇప్పుడు కావాల్సింది జస్ట్ కేక్ అంటే ఒక జస్ట్ టేక్ అవే కాదు వాళ్ళకి కస్టమైజ్డ్ కంఫర్ట్ కావాలి. కస్టమైజ్ సైజెస్ ఒకటైతే కస్టమైజ్డ్ కంఫర్ట్ అనేది కావాలి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దీంట్లో ఉంటుంది, ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలి, కంఫర్ట్ ఏం కావాలి, ఎట్లా కావాలనేది ఫస్ట్ మనం అడగాలి. ఓకే, వీఆర్ నాట్ డాక్టర్స్, బట్ ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ ఆస్క్ సమ్ బేసిక్ క్వశ్చన్స్. మీకు ఏమైనా బ్యాక్ పెయిన్ ఉందా, ఎట్లా ఉంది, ఏంటి, అదే షోల్డర్ పెయినా, నెక్ పెయినా, వాట్ ఏంటనేది మనం వాళ్ళని క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారం చేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా పడుకుంటారు. ఎందుకంటే మ్యాట్రస్ అనేది డైలీ కొనే ఐటెం కాదు. ఒకసారి మనం పర్చేస్ చేసామంటే మినిమం 8 years 10 years అట్లా మినిమం యూస్ చేసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా ఇది చాలా జాగ్రత్తగా కస్టమర్స్ అందరూ కూడా ఒక అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి మ్యాట్రస్ నాలెడ్జ్ తీసుకొని క్వశ్చన్స్ రేస్ చేసి కొనుక్కోవడం అనేది చాలా చాలా నా అడ్వైస్. అది ఏ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి ఎక్కువ బాగా ప్రామినెంట్ అవుతుంది. రీజన్ ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు క్లియర్గా ఫోమ్స్ ఏం వాడుతున్నాం, ఏ డెన్సిటీ ఫోమ్ వాడుతున్నాం, ఏ బ్రాండ్ ఫోమ్స్ వాడుతున్నాం, వాట్ ఈస్ ద గ్యారంటీ ఏంటి, ఈచ్ ఫోమ్కి ఒక గ్యారంటీ ఏంటి, వారంటీ ఏంటి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మా దగ్గర ఎక్స్పీరియన్స్ జోన్ ఉంది. మనం ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ విజిట్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీకు చూపిస్తాను. ఆ ఎక్స్పీరియన్స్ జోన్లో మీరు కస్టమర్ ఫోమ్స్ వేసి పెడతాం. అక్కడ కస్టమర్ కూర్చొని ఇలా రిలాక్స్ అయ్యి వాళ్ళు జస్ట్ అట్లా పడుకొని రిలాక్స్ అయ్యి చూసి వాళ్ళు చెప్పొచ్చు. మాకు పెద్ద రిపీటెడ్కి ఏమవుతుందంటే ఫ్యాక్టరీ ఎక్కడో ఉంటుంది, షోరూంలో ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండలేనప్పుడు వాళ్ళ కస్టమర్ ఎగ్జాక్ట్గా నాకు ఏం కావాలో కొనుక్కోవడానికి ఒక చాలా డైలమాలో ఉంటారు, పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది కరెక్టా కాదా, నాట్ బడ్జెట్. ఇప్పుడు ఆ కస్టమర్ అక్కడ షోరూమ్కి వెళ్ళినప్పుడు సేల్స్ పర్సన్ ఏమవుతారు, ఒకటి రెండు మోడల్స్ చెప్తారు, దాని తర్వాత బడ్జెట్, మీ బడ్జెట్ ఎంతలో ఉన్నారని ఎంతలో చూస్తున్నా అంటారు. వాళ్ళు ఏదో కస్టమర్ చెప్తారు, బడ్జెట్ చెప్తే కాదు, బడ్జెట్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా. మెయిన్ సెలెక్షన్ ఆఫ్ ఫోమ్స్, అంటే ఏ ఫోమ్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ ఫోమ్ మనకు కావాలి, లేకపోతే మనకి ఉన్న ప్రాబ్లమ్స్కి మనం ఏం యూజ్ చేస్తే, ఏం మ్యాట్రస్ యూజ్ చేస్తే బాగుంటుంది అని చాలా చాలా ఇంపార్టెంట్. వేర్ వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్, we explain to the customer and we show in the experience zone and we take them to the final construction. సో ఇది అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు వచ్చి మేము ఫోమ్స్ యూస్ చేస్తే చాలా రిపీటెడ్ ఫోమ్స్ యూస్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న మోడల్స్ టోటల్ 26 మోడల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఈ సెగ్మెంట్కి 5 to 6 మోడల్స్ ఉన్నాయండి. లైక్ స్ప్రింగ్, ఫోమ్, ఆర్థోపెడిక్ అండ్ కాయర్. మనం మ్యాట్రస్ తయారు చేసిన తర్వాత ఈ కార్నర్ లేబుల్ అనేది మ్యాట్రస్కి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ మే లూజ్ వారంటీ కార్డ్, మే లూజ్ ఇన్వాయిస్ అంటే బిల్ కాపీ పోవచ్చు, బట్ ఇది మ్యాట్రస్ తోటి స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తామో డెఫినెట్గా ఇది మీకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. యాజ్ లాంగ్ మీకు మ్యాట్రస్ ఎన్ని ఇయర్స్ అయితే యూజ్ చేస్తారో అన్ని ఇయర్స్ మీకు ఉండిపోతుంది. అంటే సార్ బయట చూసుకుంటే చాలానే ఉన్నాయి కదా మ్యాట్రస్, బ్రాండెడ్ ఉన్నాయి. మీరు ఛాలెంజింగ్గా అంటే మన దగ్గరికి రావాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏంటి, మీ దగ్గర డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కస్టమర్కి చాలా చాయిసెస్ ఉన్నాయి మార్కెట్లో, చాలా వేరియస్ చాయిసెస్ ఉన్నాయి, వేరియస్ కంపెనీస్ ఉన్నాయి, అన్ఆర్గనైజ్డ్ కంపెనీస్ ఉన్నాయి, రిపీటెడ్ ఆర్గనైజ్డ్ బడ్జెట్లో ఉన్నాయి, ఆర్గనైజ్డ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మధ్యలో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. సో అందుకే మేము మా దగ్గర ఏంటంటే నాట్ ఓన్లీ కంఫర్ట్, అంటే మీకు ఏం కావాలో ఫోమ్స్ లేయర్స్ వేయటం కాకుండా వీ హ్యావ్ కస్టమైజ్ సైజెస్. ఒక 1 dayలో మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మాది డోర్ డెలివరీ ఉంటుంది. మాకు వెహికల్స్ ఉన్నాయి, 4 vehicles ఉన్నాయి. 4 vehiclesలో వెహికల్కి 2 ఉంటారు, ఒక డ్రైవర్ అండ్ సపోర్టర్ ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాంపీలో మన దగ్గర ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి ఫోన్ చేసి సార్ మాకు కొంచెం మేము ఏజ్డ్ వాళ్ళు, మీరు రాలేము, మీ ఫ్యాక్టరీ మీరు చర్లపల్లి ఉంది, మీరు రాలేము, వీ కెనాట్ జర్నీ. సో మాకు ఇక్కడ ఎవరినైనా పంపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే డెఫినెట్గా మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఫోమ్ శాంపిల్స్ ఉంటాయి. తీసుకెళ్ళి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సార్ ఈ ఫార్ములా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓకే మైట్ బి చిన్న మినియేచర్స్ అంటారు, ఈ మినియేచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ మెజర్మెంట్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ సరిగ్గా తీయలేదు అనుకోండి, కాట్ అంటే ఎంత మ్యాటర్ సైజ్ కావాలో తీయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ కస్టమర్ అండ్ ఫర్ అస్ ఆల్సో. ఎందుకంటే డబ్బులు ఎవరైనా ఒకటే.
వాళ్ళు ఏదో సైజ్ చెప్పారని చెప్పి వాళ్ళు బేస్ మీద మనకు చేసి పంపించడం, సార్ మీరే చెప్పారు చేయడం, అట్లా ఉండదు, అన్ప్రొఫెషనల్గా మాట్లాడడం. సో ఎక్కడైనా కస్టమర్ కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే ఎస్ విల్ మేక్ దట్ పర్ఫెక్ట్ సైజ్ యాజ్ పర్ దట్ సైజ్. లేదు సార్ మాకు డౌట్ ఉంది, మీరు ఎవరైనా ఎగ్జిక్యూటివ్ని పంపించండి, డెఫినెట్గా మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఫోమ్ చూపిస్తూ ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తూ శాంపిల్స్ చూపిస్తూ సైజ్ కూడా కాట్ సైజ్ కూడా ఎగ్జాక్ట్ తీసుకొని వాళ్ళకి చేసి పంపించడం జరుగుతుంది. సో ఇదొక ఫెసిలిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ ఫైనాన్స్ ఫెసిలిటీ, క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయండి. ఇది కాకుండా ఒక్కటే మేము కస్టమర్స్కి చెప్పగలుగుతాం, అవర్స్ ఈజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఓకే. అండ్ అవర్ బ్రాండ్స్ ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో కాంఫీ కానీ, కోజీ కానీ, నెక్స్ట్ టచ్ వుడ్ కానీ, యు ఆల్ ఆర్ trademark registered companies which is registered under government act. And apart from that we have ISO certificate, we have quality policy certificate. And apart from that ours is a trademark registered. This is a trademark registered, okay. So ఎందుకంటే we are going to be a long term. ఇప్పుడు ఏదో మన షార్ట్ టర్మ్లో ఉండి వెళ్ళిపోయి కాదు, వీఆర్ గోయింగ్ టు బి లాంగ్ టర్మ్ జర్నీ. అండ్ దట్ ఈస్ ద రీజన్ కస్టమర్స్ ఒక పెంచుకోవాలి, క్లయింటల్ని పెంచుకోవాలి, కస్టమర్ ఒక అఫెక్షన్ పొందాలని చెప్పి వీ హ్యావ్ బీన్ ఇన్ టు డిఫరెంట్ దిస్ థింగ్ ఫ్రేమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ మెంబర్ ఆఫ్ ఇండియన్ స్లీప్ ప్రొడక్ట్ ఫెడరేషన్, వీఆర్ ద మెంబర్. అండ్ ఈ మెంబర్షిప్లో ఏమవుతుందంటే వీల్ బీ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ ప్రొడక్ట్ అంటే వచ్చినప్పుడు, టెక్నాలజికల్ కొత్త ఫోమ్స్, టెక్నికల్ ఫోమ్స్ వచ్చినప్పుడు, టెక్నికల్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు, ఇంకోటి మ్యాట్రసెస్ గురించి రెగ్యులర్గా ఉంటుంది, ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి బెనిఫిట్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి దాంట్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎనీ టైం అంటే వీ వాంట్ టు షో కస్టమర్ దట్ డెఫినెట్లీ కాంఫీ ఈజ్ ఏ పర్మనెంట్ బ్రాండ్, మార్కెట్ క్వాలిటీ విత్ క్వాలిటీ, సస్టైనబిలిటీ అండ్ రెసిస్టెన్స్ ఉంది అంటే కాంఫీ ఉంటుంది అని కస్టమర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మేము 10 years వారంటీ ఇస్తున్నాం. చాలా మటుకు ఇవాళ మీరు చూస్తుంటారు, మీరు మార్కెట్లో కూడా ఒక లాస్ట్ ఇయర్ వచ్చి ఇయర్ వెళ్ళిపోవటం, అది ఇయర్ వచ్చి ఒక 6 months ఉండి వెళ్ళిపోవటం. వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే బికాస్ ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్తో స్టార్ట్ చేస్తారు, చేసి ఏదో చేయాలి అని అనుకుంటారు, కానీ అది సేల్ వచ్చినప్పుడే వాళ్ళు సస్టైన్ అవుతారు. సేల్ లేదు అనుకుంటే సస్టైనబిలిటీ కాదు. ఇప్పుడు మీరు మా ఎస్టాబ్లిష్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది అమ్మచ్చు ఇంట్రెస్ట్ ఎంత ఉందో, ప్యాషన్ ఎంత ఉందో, ఎంత క్వాలిటీ ఎంత సాటిస్ఫై చేయాలో, ఇంత ఎందుకు పెట్టి చేస్తున్నాం అంటే బికాస్ కస్టమర్కి డిఫరెంట్ వేరియంట్స్ చూపించాలి, డిఫరెంట్ వేరియంట్స్ మన దగ్గర ఉండాలి, డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మ్యాట్రసెసే కాకుండా వీ హ్యావ్ అదర్ ప్రొడక్ట్స్ ఆల్సో లైక్ స్లీప్ యాక్సెసరీస్ అంటాం. స్లీప్ యాక్సెసరీస్లో మీకు పిల్లోస్, ప్రొటెక్టర్స్, కంఫర్టర్స్, తర్వాత స్లిమ్ మ్యాట్రస్, ఫోల్డింగ్ మ్యాట్రస్, దివాన్ మ్యాట్రసెస్, దివాన్ కుషన్స్, బోల్స్టర్స్, ఇంకా డిఫరెంట్ అదర్ ప్రొడక్ట్, సోఫా కమ్ బెడ్ ఓన్లీ విత్ ఫోమ్. అండ్ అదర్ సోఫా కమ్ బెడ్ కమ్స్ అండర్ టచ్ వుడ్ విచ్ ఈస్ అండర్ సోఫా కేటగిరీ డిపార్ట్మెంట్. బట్ దిస్ ఓన్లీ సోఫా కమ్ బెడ్ విత్ ఫోమ్, ఓన్లీ ఫోమ్ తోటి సోఫా కమ్ బెడ్ చేస్తాం. ఇట్స్ ఎ డిఫరెంట్. సో ఇట్లా డిఫరెంట్ ఉంటప్పుడు మనం కేటగిరీస్ ఉంటప్పుడు ఏంటంటే కస్టమర్కి ఒక బాస్కెట్లో మనం అన్ని ఆఫర్ చేస్తున్నారు. ఒక డీలర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఒక బొకే ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్తే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ దే కెన్ డిపెండ్ ఆన్ అస్. ఇక్కడ ఒకసారి వచ్చే కస్టమర్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొనుక్కుని వెళ్తారు. లైక్ హౌ సూపర్ మార్కెట్ మీరు వెళ్ళినప్పుడు, ఒకప్పుడు సూపర్ మార్కెట్ ఉండేది కాదు 20 years బ్యాక్. నా సూపర్ మార్కెట్ ఈజ్ నా వెరీ ప్రామినెంట్. ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాత కొన్ని గుర్తురా అవసరం అనిపించవచ్చు. అప్పుడు లోపలికి మీరు వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్ వాకింగ్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీరు చూడటం అండ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సేమ్ వే వీ ఆల్సో వాంట్ టు ఆపరేట్ లైక్ దట్ విత్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే సార్, మనం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకసారి విజిట్ చేద్దాము. ఎలా మరి తయారవుతున్నాయి మ్యాట్రెస్, ఇలా ఏమేమి ఫోమ్స్ యూజ్ చేస్తారు, స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది, క్విల్లింగ్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఎలా చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక్కసారి మనం ఒకసారి టూర్ లాగా చేస్తే మా వ్యూవర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎలా ఉంటుంది క్విల్లింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అని ప్యాకింగ్ ఇదంతా ప్రాసెస్ అంతా. సో వ్యూవర్స్, మరి కంఫీ మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకసారి చూపిస్తాను అన్నాను కదా, చూడండి నా వెనకాల మీకు క్విల్టింగ్ మెషిన్ కనిపిస్తుంది. మ్యాట్రెస్ మనం పడుకున్నామా, నిద్ర వచ్చిందా అనే ఆలోచిస్తాం, కానీ అసలు అది ఎలా తయారవుతుంది, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అంతా కూడా ఒక్కసారి లక్ష్మీపతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా మొత్తం చూడండి.
సార్ మరి ఏంటి పెద్ద మిషన్ ఉంది ఇక్కడ మేడం ఇది దీనికి ఒకసారి. వచ్చేసరికి క్విల్టింగ్ మిషన్ అంటాం మనం. ఏదైతే మన ఫ్యాబ్రిక్ మ్యాట్రస్ ఉంటుందో దానికి ఎక్కువ అందం వచ్చేది ఫ్యాబ్రిక్ ఎట్లా డిఫరెంట్ డిజైన్స్ చేసే మిషన్ ఇది క్విల్టింగ్ మిషన్ అంటారు. ఇది హ్యాంగీ మిషన్, ఇది ఫాస్టెస్ట్ మిషన్ అనమాట. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఫాస్టెస్ట్ మిషన్. అండ్ దీంట్లో మీకు ఏంటంటే 1000 డిజైన్స్ వస్తాయి. ఆ సిస్టంలో మీరు చూస్తున్నారు కదా, 1000 డిజైన్స్ వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మన దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ చూస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూడండి. అండ్ అన్ని నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్, తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్, జకార్డ్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే మీకు డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పోలార్ ఫ్యాబ్రిక్, ఇది పోలార్ ఫ్యాబ్రిక్ అంటే ఇది ఎక్కువ మనం కంట్రీస్లో యూజ్ చేస్తాం. ఒక వులన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే ఇది మీకు వింటర్లో చాలా చాలా బాగుంటుంది. వెరీ కూల్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. పోలార్ ఫ్యాబ్రిక్ ఇట్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. యూజ్ చేసుకోవచ్చు సమ్మర్లో, రెయినీలో, వింటర్ సీజన్లో. అంటే ఎందుకంటున్నా అంటే ఇట్స్ లైక్ వులన్ కైండ్ ఆఫ్ లైట్ వులన్ కైండ్ ఆఫ్ టచ్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది, ప్లస్ కూల్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా మనకు వింటర్ సీజన్లో మంచి ప్రొటెక్షన్ ఉంటుంది, బాగుంటుంది అనమాట, కంఫర్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూస్తే ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి. ఈవెన్ ఇగోండి కాంఫీ ఫ్యాబ్రిక్, మా ఓన్ బ్రాండ్. సార్ ఒక విషయం చెప్పండి, చాలా మంది మ్యాట్రిసెస్ వాడుతూ ఉంటారు కదా, అంటే దాని పీరియడ్ ఆఫ్ టైం తెలియదు. అంటే చాలా మంది ఏంటంటే సంవత్సరాలు వాడేస్తారు, దాన్ని తీయరు ఇంకా. అవును. అంటే ఎన్ని ఇయర్స్ వాడాలి, దానివల్ల అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా అసలు? ఎస్ డెఫినెట్గా ఉంటాయండి. ఇప్పుడు ఒక మ్యాట్రస్ మోడల్ బట్టి మనం వారంటీ ఇస్తాం. వారంటీ దాటిన తర్వాత 3 to 4 years మ్యాక్సిమం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే మీకు ఎట్లా తెలుస్తుందంటే ఈ మ్యాట్రస్ ఫర్దర్ యూజ్ చేయాలా వద్దనేది. మీకు యాజ్ లాంగ్ యాజ్ ఈవెన్గా ఉంటే, సర్ఫేస్ ఈవెన్గా ఉంటే మ్యాట్రస్ నో ఇష్యూ. ఎక్కడైనా మీకు గుంటలు అంటే సాగింగ్ అంటారు, ఎక్కడైనా గుంటలు పడినా సాగింగ్ అంటారు. సాగింగ్ అయ్యింది అనుకోండి, బాడీ మీకు ఆ సాగింగ్ లోపల వెళ్ళిపోతుంది. హిప్ కానీ బ్యాక్ స్ట్రక్చర్ కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు బ్యాక్ పెయిన్ అనేది కంపల్సరీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ద మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ యూజ్ చేస్తారు. యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు వెయిట్ ఎక్కువ పెరిగిపోతుంది మ్యాట్రస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ డెడ్ స్కిన్ కానీ లేకపోతే మన ఫంగస్ కానీ అన్ని పట్టి నెంబర్ ఆఫ్ ఇయర్స్ గడిచే కొలది మీకు మ్యాట్రస్ వెయిట్ పెరుగుతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్. మీకు స్టార్టింగ్లోనే వెయిట్ చూడండి, 10 years ఒక 7-8 years పోయిన తర్వాత వెయిట్ చూడండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో ఏంటంటే ఇదేదో స్కెలిటన్ లా కనబడుతుంది, అంటే స్ప్రింగ్ మ్యాట్రస్ అండి. ఇప్పుడు స్ప్రింగ్ మ్యాట్రస్ ఎక్కువ హోటల్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇది బోనల్ స్ప్రింగ్ అంటారు. అంటే ఇది ఇంటర్లింక్డ్ ఎన్ని ఉంటుంది. అంటే ఎక్కడైనా ఒక దగ్గర లింక్ మిస్ అయింది అనుకో, టోటల్ ఎంటైర్ బాడీ విల్ గెట్ కొలాప్స్. అంటే బాడీ ఓన్లీ హెల్త్ కాన్షియస్ లేదండి, ఇది ఎక్కువ హోటల్స్ వాడతారు ఆర్ యంగ్ జనరేషన్ కి రికమెండ్ చేస్తాం. నాట్ ఫర్ ద ఏజ్ మోర్ దెన్ 30 years ఎవరికి రికమెండ్ మేము చేయం. బట్ కస్టమర్ కావాలంటే డెఫినెట్గా ఇవ్వటం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇక్కడ చూస్తే కాయర్, అవర్ వెరీ ఓల్డ్ కొబ్బరి పీచు, ఎస్ వెరీ ఓల్డ్. ఇప్పుడు ఒకప్పుడు లాటెక్స్ కొబ్బరి పీచు ఉంటుంది, ఇప్పుడు నౌ దిస్ ఈస్ ఫైబర్ అనమాట. అండ్ ఇది ఒకటి చూస్తే స్మార్ట్ గ్రిడ్. ఈ స్మార్ట్ గ్రిడ్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఇది అంతా మీకు రబ్బరైజ్డ్ గ్రిడ్స్ అనమాట. ఈ స్క్వేర్స్ ఉన్నాయి చూసారు, ఈక్వల్ స్క్వేర్స్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక మంచి బౌన్సింగ్ కానీ ఒక కంఫర్ట్నెస్ కానీ కావాలంటప్పుడు డెఫినెట్గా ఇది ఒకటి యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ రిబాండ్ అండి, ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రిబాండ్, ఇవన్నీ ఫోమ్ మెటీరియల్తో యూజ్ చేస్తే అన్ని రిబాండ్ అనమాట. ఇవన్నీ పీల్ ఫోమ్స్ అండి, ఏదైతే క్విల్టింగ్లో వాడతారో ఇవన్నీ పీల్ ఫోమ్స్. మన దగ్గర సార్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్యాకింగ్ కానీ మేకింగ్ కానీ టైం పీరియడ్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ తర్వాత మ్యాక్సిమం 24 hours తయారు చేయటం, డెలివరీ చేయటం అన్నీ జరుగుతుంది. ఎందుకంటే ఫోమ్స్ అన్ని మనకు రెడీగా ఉంటాయి కాబట్టి ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు మిక్స్ ద ఫార్ములా అండ్ గెట్ ద వర్క్ డన్. అంటే మాక్సిమం 24 hours డెలివరీ వెళ్ళిపోతుంది కస్టమర్కి. ఎస్ అండ్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. హెల్త్ కాన్షియస్గా ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా, మాకు అలాంటి కండిషన్ సూటబుల్గా మ్యాట్రిక్స్ తయారు చేయండి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా వాళ్ళకున్న డిజార్డర్స్ ఆర్ ఇష్యూస్ బట్టి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ ఉన్నాయి. ఆర్థో ఫోమ్స్ ఉన్నాయి, లాటెక్స్ ఫోమ్స్ ఉన్నాయి, రిబాండ్ ఉంది, అండ్ పియూ ఫోమ్, హెచ్ఆర్ ఫోమ్ ఉన్నాయి. సో అన్ని ఫోమ్స్ ఒకసారి మన ఎక్స్పీరియన్స్ జోన్ దగ్గర మీకు చూపిస్తాను. ఎక్స్పీరియన్స్ జోన్ దగ్గర వాళ్ళని రిలాక్స్ అవ్వమని చెప్పి వాళ్ళకి ఫోమ్స్ వేసి చూడమన్నా జరుగుతుంది. వాళ్ళకి ఏది కంఫర్టబుల్, బాడీకి ఏది కంఫర్టబుల్ అకస్టమ్ అవుతారో, వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలుగుతారో డెఫినెట్గా ఆ ఫోమ్ సజెస్ట్ చేసి
వాళ్ళ ముందే డెమో చేసి చూపిస్తారు. డెమో Yes, చేసి yes. చూపిస్తాం. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు కూర్చోబెట్టి Yes. మ్యాట్రస్ రెడీ చేసి పంపించడం, ఎమ్మటే వాళ్ళ వెనకాతల డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మ్యాట్రెస్ వరకు వస్తే నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ అన్నారు, అంటే అవునండి, ఇది అక్కడ తయారై వస్తుందా మరి ఏంటి? ఇంకోటి Yes, yes. ఏంటంటే ఇవి ఇలా హోల్స్ కనిపిస్తున్నాయి కదా, Yes, అంటే yes. వీటి వల్ల ఏంటి, ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు దీన్ని 7 జోన్ లేయర్ అంటారండి. 7 కైండ్ ఆఫ్ పిన్ కోర్ హోల్స్ ఉన్నాయి. ఓకే ఓకే అండి. దీంట్లో మీకు ఏంటంటే ఈ పిన్ కోర్ హోల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బాడీ సర్క్యులేషన్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చాలా మీకు రిక్వైర్డ్ దీంట్లో జరుగుతుంది. అంటే ఇది డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉన్న దాన్ని బట్టి మీరు చెప్తున్నారు. ఎస్, డిఫరెంట్ పిన్ కోర్ అంటారు. Okay. పిన్ కోర్ అండి, ఎన్ని డిఫరెంట్ పిన్ కోర్స్ ఉంటాయి. 7 కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పిన్ కోర్స్ ఉంటాయి, అందుకే 7 జోన్ అంటారు దీన్ని. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ థాయిలాండ్. ఇక్కడ వచ్చేసరికి మనకి పిల్లోస్ సెక్షన్ అండి. ఇది మసాజ్ లాటెక్స్ పిల్లో అంటారండి. మామూలుగా మనకి పిల్లోస్ అంటే నార్మల్ పిల్లోస్ గురించి తెలుసు. నార్మల్ Yeah, పిల్లోస్ ఇప్పుడు తెలుసు, massage బట్ pillows ఇప్పుడు అని. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిల్లోస్ వచ్చినాయి. Yes. మసాజ్ లాటెక్స్ పిల్లోస్, తర్వాత మెమరీ ఫోమ్ పిల్లోస్, ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిల్లోస్ వచ్చినాయి అండి. సో పిల్లోస్ లో కూడా చాలా వేరియేషన్స్ Yes, ఉన్నాయి. ఇది కాంటోర్ షేప్ అంటారు. మీకు చూస్తే మీకు అర్థం అవుతుంది షేప్, కాంటోర్ షేప్. ఇది ఒక పిల్లో అండి. దీంట్లో ఏంటంటే మైక్రో ఫైబర్, అంటే దీంట్లో ఫైబర్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. ఒకటి కాంజుగేటెడ్ ఫైబర్ ఉంటుంది, ఇంపోర్టెడ్ది. ఇంకొకటి ఏమొచ్చి మైక్రో ఫైబర్. మైక్రో ఫైబర్ అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇది Okay, ఇది conjugated. కాంజుగేటెడ్, ఇది మిషన్ వేస్తాం అనమాట. సో మళ్ళీ ఇంకా మ్యాట్రిక్స్ లో లేయర్స్ ఉంటాయి కదా, అవును. చాలా మంది ఏంటంటే మాకు సింగిల్ లేయర్ కావాలంటారు, చాలా మంది మాకు డబుల్ లేయర్, మాకు త్రిబుల్ కావాలంటారు. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ చూడండి 3 లేయర్స్ ఉంది. ఇది బ్లాక్స్ రెడీ చేస్తున్నారండి. ఇది లాటెక్స్. లాటెక్స్. ఓకే, ఇది ఆర్గానిక్ లాటెక్స్ అండి. ఈ గ్రీన్ కలర్ లో ఉండేది. అండ్ దిస్ ఈజ్ హెచ్ఆర్ ఫోమ్ అండ్ ఇది రీబాండ్ అండి. ఇది ఒక ఫార్ములా. అలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కస్టమర్ బట్టి వాళ్ళకి ఎలా కావాలో ఫోమ్స్ బట్టి చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఇక్కడ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ జోన్. ఈ టేబుల్ అనేది ఎక్స్పీరియన్స్ జోను. ఇక్కడ ఏంటంటే కస్టమర్ కూర్చొని ఇలా రిలాక్స్ అయ్యి చూసుకొని ఈ ఫార్ములా బాగుందా, ఎట్లా ఉందో చూసుకొని అప్పుడు ఎలా తెలుస్తుంది సార్? అంటే కూర్చుంటే మనకి ఏం తెలుస్తుంది? కూర్చుంటే మీకు కొంత ఫీలింగ్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. అంటే బాడీ మీకు సపోర్ట్ చేస్తుందా, ఓకే, బాడీకి అడ్జస్ట్ అవుతుందా మీకు ఈ ఫ్యాబ్రిక్, ఈ ఫోమ్స్ అని మీరు ఫస్ట్ చూసుకుంటారు. స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ప్లాన్ ఏ, ప్లాన్ బి అట్లా ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ వేయడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ రిక్వైర్మెంట్ అండ్ యువర్ కంఫర్టబుల్. సో దాని ప్రకారం మనం చేసి చూపిస్తాం కస్టమర్. సో లక్ష్మీపతి గారు, ఒక్కసారి మా వ్యూవర్స్ కి మీ ఫ్రాంచైజీస్ గురించి కానీ, ఒకసారి మనం స్టార్టింగ్ చూసాం కదా, స్టిచ్చింగ్ కానీ, క్విల్లింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, డిఫరెంట్ కేటగిరీస్ చెప్పారు. ఒక్కసారి మరి రిపీటెడ్ గా ఫ్రాంచైజీస్ ఏమేమి ఉన్నాయి, మిమ్మల్ని మరి కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా ఏంటి ఒకసారి? కమింగ్ టు ఛానల్ అండి, మనకి రిటైల్ ఛానల్ అంటే మల్టీ బ్రాండ్స్ ఉన్నాయి, ఓన్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. కాఫీ మ్యాటర్ స్టూడియో అని చెప్పి డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, ఎన్ని డిఫరెంట్ లొకేషన్స్లో ఫ్రాంచైజీ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఫ్రాంచైజీ మనం ఇక్కడ లోకల్ మల్టీ డీలర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మల్టీ బ్రాండ్ డీలర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మా వ్యూవర్స్ మీ అడ్రస్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే? డెఫినెట్లీ అండి. మన ఫ్యాక్టరీ వచ్చి చర్లపల్లి phase 3లో ఉంది, నియర్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. నెక్స్ట్ వచ్చేసరికి నా ఫోన్ నెంబర్ 9849159427. ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏం కావాలో అనేది అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు మ్యాట్రస్ కొనటం కాదు, ఫస్ట్ మీకు ఏం కావాలో మ్యాట్రస్, ఏ కైండ్ ఆఫ్ మ్యాట్రస్ కావాలనేది ఇంపార్టెంట్గా మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాట్రస్ సెలెక్ట్ చేసుకొని కొనండి. ఆల్ ది బెస్ట్ వ్యూయర్స్. థ్యాంక్ యూ. సో లక్ష్మీపతి గారు, థ్యాంక్ యూ అండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాట్రిక్స్ గురించి ఏమేమి ఫోమ్స్ వాడుతున్నారు మా వ్యూవర్స్కి ఈరోజు ఒక అవగాహన వచ్చేసే ఉంటుంది. అవునండి. సో వ్యూవర్స్ మరి చూసారు కదా, కంఫీ మ్యాట్రెస్ మరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనం మ్యాట్రెస్ వాడుతున్నాము అంటే ఒక బ్రాండ్ చూస్తాం, కానీ అందులో ఏమేమి వాడుతున్నారు, ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఈరోజు నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొచ్చాను. ఖచ్చితంగా మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. లక్ష్మీపతి గారు కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎలాంటి మ్యాట్రెస్ వాడుతున్నాము, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం, దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏంటి, మరి చూసారు ఈరోజు ఏమేమి ఫోమ్ వాడుతున్నారు, ఏమేమి మెటీరియల్ యూస్ చేస్తున్నారు, స్టిచ్చింగ్ కానీ, క్విల్లింగ్ కానీ, ప్యాకింగ్ కానీ మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపించాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు చర్లపల్లి phase 2 కంఫీ మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి విజిట్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసుకొని మీట్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.